దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు. ఈ అవార్డులు కళలు, సాహిత్యం, విద్య, రాజకీయాలు, సామాజిక సేవ, క్రీడలు, వైద్య శాస్త్రం లాంటి రంగాల్లో అసాధారణ సేవలకు ఇస్తారు. ఇలాంటి గౌరవం పొందిన వాళ్ళు మందు, గుట్కా, సిగరెట్ లాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం సమంజసమా అన్న ప్రశ్న లేవనెత్తుతోంది. ఈ అంశంపై ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా, పద్మ అవార్డు గ్రహీతలు మందు, గుట్కా, సిగరెట్ లాంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం గురించి ఎలాంటి స్పష్టమైన చట్టపరమైన నిషేధం లేదు. అయితే ఈ అవార్డులు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులకు ఇస్తారు కాబట్టి వాళ్ళ నుంచి ప్రజలు ఎక్కువ బాధ్యతను ఆశిస్తారు. మందు, తంబాకు, గుట్కా లాంటివి ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిస్తోంది. ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా అవార్డు గ్రహీతలు తమ గౌరవాన్ని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్లో సిగరెట్, తంబాకు ఉత్పత్తుల ప్రకటనలపై కఠిన నిబంధనలు ఉన్నాయి. 2003లో వచ్చిన సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ ప్రకారం తంబాకు ఉత్పత్తుల ప్రకటనలు టీవీ, సినిమాలు, హోర్డింగుల్లో నిషేధించబడ్డాయి. సినిమాల్లో తంబాకు వాడకం చూపించిన హెచ్చరిక సందేశాలు తప్పనిసరిగా చూపించాలి. మద్యం ప్రకటనలపై కూడా ఇలాంటి ఆంక్షలు ఉన్నాయి. సరోగసి యాడ్స్ అంటే స్థానిక బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు మరో ఉత్పత్తిని చూపించడం కూడా చట్టవిరుద్ధం. కాబట్టి పద్మ అవార్డు గ్రహీతలు ఈ ఉత్పత్తులను ప్రమోట్ చేయటం చాలా అరుదు. గతంలో పద్మభూషణ్, పద్మ విభూషణ్ గ్రహీతలు ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేసిన సందర్భాలు బహిరంగంగా రికార్డ్ అయినవి దాదాపు లేవు. ఉదాహరణకు అమితాబ్ బచ్చన్ పద్మభూషణ్ 1984లో, పద్మ విభూషణ్ 2015లో అందుకున్నారు. అయితే ఇలాంటి సినీ తారలు కొన్ని సందర్భాల్లో సరోగసి యాడ్స్ లో కనిపించిన నేరుగా తంబాకు లేదా మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేయలేదు. అమితాబ్ గతంలో విమల్ గుట్కా యాడ్ లో నటించారని ఆరోపణలు వచ్చాయి, కానీ అది సరోగసి యాడ్ గా ఉంది. ఈ విషయం పెద్ద వివాదమై అమితాబ్ తర్వాత అలాంటి యాడ్ల నుంచి తప్పుకున్నారు. మరో ఉదాహరణ చూస్తే, షారుఖ్ ఖాన్ పద్మశ్రీ అవార్డును 2005లో పొందారు. షారుఖ్ కూడా పాన్ మసాలా బ్రాండ్లకు యాడ్స్ చేశారు, కానీ ఇవి నేరుగా తంబాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయటం కాదు, సర్రోగసి యాడ్స్ గా ఉన్నాయి. ఇలాంటి యాడ్లు చట్టపరమైన లొసుగుల వల్ల సాధ్యమవుతున్నాయి, కానీ ప్రజల నుంచి, ఆరోగ్య సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పద్మ అవార్డు గ్రహీతలైన సినీ తారలు ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నప్పుడు వాళ్ల బాధ్యత గురించి ప్రశ్నలు లేవనెత్తారు. పద్మ అవార్డు గ్రహీతలు సమాజంలో ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. వాళ్ళు హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే యువతపై, సమాజంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం భారత్లో తంబాకు వల్ల ఏటా 13 లక్షల మంది చనిపోతున్నారు. మద్యం వల్ల కూడా లక్షలాది మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పద్మ అవార్డు గ్రహీతలు ఇలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిదని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. గతంలో కొందరు అవార్డు గ్రహీతలు వివాదాస్పద యాడ్లలో నటించినా నేరుగా మందు, గుట్కా, సిగరెట్లను ప్రమోట్ చేసిన దాఖలాలు చాలా తక్కువ. దిలీప్ కుమార్ పద్మభూషణ్ 1991లో, పద్మ విభూషణ్ 2015లో తీసుకున్నారు, కానీ ఎప్పుడూ ఇలాంటి యాడ్లలో నటించలేదు. అలాగే ఏఆర్ రెహమాన్ పద్మభూషణ్ 2010లో అందుకున్నారు, కానీ తమ ఇమేజ్ ను కాపాడుకుంటూ హానికరమైన ఉత్పత్తులకు దూరంగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుకుంటే, ఆయన 2025లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారన్న విషయం కూడా నిజమే. ఈ విషయం ఆయన ఓటీటీ షో అన్స్టాపబుల్ లో మ్యాన్షన్ హౌస్ స్పాన్సర్ గా ఉండటం, ఆయన బహిరంగంగా ఈ బ్రాండ్ గురించి మాట్లాడడం వల్ల స్పష్టమైంది. అయితే పద్మభూషణ్ లాంటి గౌరవం పొందిన వ్యక్తి మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేయడం సరైందా అని సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేశారు. చట్టపరంగా ఇందులో తప్పు లేకపోయినా నైతికంగా సమాజంలో ఆయన ప్రభావం కారణంగా ఈ చర్య వివాదాస్పదమైంది. ఇక చివరగా చూస్తే, పద్మ అవార్డు గ్రహీతలు ఇలాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయడం నైతికంగా సరికాదని చాలా మంది భావిస్తారు. చట్టపరంగా నిషేధం లేకపోయినా సమాజంలో వాళ్ల ప్రభావం ఎక్కువ కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే యాడ్లు చేయటమే మంచిది. గతంలో వివాదాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈ అంశంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ విషయంలో సమాజం, ప్రభుత్వం, అవార్డు గ్రహీతలు కలిసి ఒక బాధ్యతాయుతమైన వాతావరణాన్ని సృష్టించాలని అందరూ కోరుకుంటున్నారు. For more updates, keep watching Dutha Media. For more updates, please subscribe Dutha Media.